హాయ్ గైస్, వెల్కమ్ టు రత్నాస్ ప్యారడైజ్. కెనడా వచ్చేసానండి. 2 రోజులు అయింది. ఇక్కడ ఇంకా చలి తగ్గలేదు. యుఎస్లో చెర్రీ బ్లాసమ్స్ సీజన్ అయిపోయింది. ఇక్కడ మటుకు స్టార్ట్ అయింది. ఇప్పుడు మిస్ అవ్వకుండా చూస్తున్నాను అనమాట. ఈసారి మిస్ అయ్యానేమో చెర్రీ బ్లాసమ్స్ అనుకున్నాను, కానీ మిస్ అవ్వలేదు. చాలా బాగుంది ఇక్కడంతా. అంతా తిరిగి ఇది నైబర్హుడ్లు చాలా బాగుంటుంది. తిరిగేసి అంతా వీడియోస్ తీసుకున్నాను అన్నమాట. చూడండి, మీకోసం వీడియోస్ తీశాను. చెర్రీ బ్లాసమ్స్ వైట్, ఇది లైలాక్స్ అంటారంటండి. చాలామంది ఫెన్స్ లాగా కూడా పెట్టుకుంటారు. ఎక్కువ రోజులు పూలు పోస్తాయి అన్నమాట ఇవి. చూడండి ఎంత బాగున్నాయి. 2 కలర్స్ చూశాను. ఈ లైట్ కలర్ ఒకటి, పర్పుల్ కలర్ ఒకటి, డార్క్ పర్పుల్ అనమాట. 2 కలర్స్. ఇది చూడండి, బుషీగా ఇలా ఉంటాయి. చాలామంది బుషెస్ లాగా, అంటే ఫెన్స్ లాగా పెట్టుకుంటారు. ఇక్కడ గోడలు అవి ఉండవు కదా, అంటే ఇంటికి మధ్యలో ప్రైవసీ కోసం కూడా పెంచుకుంటారు. ఇది బయట రోడ్డు వైపు కనిపించకుండా అలా పెట్టారు. బుషెస్ లాగా పెరిగినాయి అన్నమాట. బాగుంది కదా చెర్రీ బ్లాసమ్స్. తెల్లగా ఆకులు కనిపించకుండా అన్నీ పూలే. ఇదిగో చూడండి, పింక్ కలరు, లైట్ పింక్, డార్క్ పింక్, మెరూన్ కలరు, ఇలా కలర్స్ రంగురంగులు ఉన్నాయండి. చాలా కలర్స్. ఇక్కడ చూడండి, డార్క్ పింక్ అన్నమాట. ఎంత బాగుందో. ఈ చెట్టు మొదట్లో కూడా తెల్లగా చెర్రీ బ్లాసమ్స్ ఉన్నాయి. చూడండి, అదిగో ఈ చెట్టులోంచి చెట్టు వచ్చిందండి. చూసారా, ఆ మొదల్లోంచి చెట్టు వచ్చిందనమాట. ఈ తెల్లగా ఉన్న చెర్రీ బ్లాసమ్స్ భలే అందంగా ఉంటాయి ఇవి. నాకు చాలా ఇష్టం. చూడండి ఎంత అందంగా ఉన్నాయి. మల్లెపూలలాగా, మన బొడ్డు మల్లె ఉంటాయి చూడండి, అలా ఉన్నాయి. ఆ పింక్ చూడండి, చెట్టు నిండా పూలు ఎలా పూసినాయో. చాలా బాగుంటుందండి ఈ సీజను. చెర్రీ బ్లాసమ్స్ చూసి తీరాలి. ఈ చెట్టు కూడా చాలా ఇష్టం. చూడండి, ఆకులు ఇలా కిందకి కొమ్మలు అవి ఇలా కిందకి ఎలాడుతూ భలే అందంగా ఉంటుంది ఈ చెట్టు. నాకు ఇష్టం. ఎక్కువ యూఎస్లో కనిపిస్తూ కెనడాలో బాగా కనిపిస్తాయి. చూడండి, పింక్ కలర్ చెర్రీ బ్లాసమ్స్ బాగుంది కదా కలరు. ఇందులో డార్క్ ఉంది, లైట్ కలర్ ఉంది అనమాట. ప్రతి ఇంటి ముందు ఉన్నాయి చెర్రీ బ్లాసమ్స్. బాగుంది కదా. ఇదిగోండి లైలాక్స్, లైట్ కలర్ పర్పుల్. ఇది వైట్ కలర్ అనమాట. చాలా అందంగా ఉంది చెర్రీ బ్లాసమ్స్ సీజన్. నేను ఈ సీజన్ కూడా మిస్ అవ్వకుండా చూసా. నాకు సంతోషంగా అనిపిస్తుంది. చెట్లు కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అవును కదా, అప్పుడప్పుడే ఆకులు వస్తూ ఉన్నాయి, చిగుళ్ళు. వర్షాలు గాలి వస్తే ఇవి చెర్రీ బ్లాసమ్స్ అన్నీ పూలన్నీ రాలిపోతాయి. ఉన్నట్టుండి సడన్గా ఆకులు కూడా 1 వీక్లో రాలిపోతాయి. తర్వాత చెట్లు వెంటనే ఉన్నట్టుండి పచ్చగా గ్రీన్గా ఆకులతో నిండిపోతాయి. చక్కగా చూడటానికి ఆ గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది. చెట్టు అంతా గ్రీన్గా అయిపోతుంది. ఇంకా ఏంటంటే స్నో పడిన తర్వాత అయిపోతుంది కదా, చూస్తే ఆ చెట్లు, ఎండిపోయిన చెట్లు ఇంకా చిగుర్లు వచ్చే ముందు భలే అందంగా కనిపిస్తాయి షేప్స్. దాంట్లో పక్షి గూళ్ళు కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చాలా అందంగా ఉంటుంది. అది కూడా చెట్లు కూడా రకరకాల షేప్స్లో ఆ కొమ్మలు అవి భలే అందంగా అనిపిస్తాయి నాకు. ఈ ఆకులు రాకముందు అనమాట. వింటర్ అంతా అయిపోయాక బాగుంటుంది అప్పుడు. చూడండి ఎంత అందంగా ఉన్నాయో చెట్లు. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఇక్కడ అంతా నైబర్హుడ్లో. ఇక్కడ ఒక చర్చ్ ఉంది. ఇది పార్క్ అండి. ఇది పిల్లలు, అంటే ఇది నైబర్హుడ్కి 2 పార్కులు ఉన్నాయి. ఇది ఒక పార్క్ అనమాట.
పిల్లలు ఆడించుకుంటున్నారు. కొంచెం కొంచెం దూరం వస్తే ఒక చర్చి కూడా ఉంది. చర్చిలో ఏదో ఫంక్షన్ జరుగుతుందండి. తీయకూడదని తీయలేదు. చూడండి చెర్రీ బ్లాసమ్స్, లైలాక్స్. ఈ ఇల్లు బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైనా చూసారా యాపిల్ చెట్లు? యాపిల్ చెట్టు చూపిస్తాను, యాపిల్ పూలు కూడా చూపిస్తాను మీకు. చాలా బాగుంది. కాయలు కాసినప్పుడు చూశాను నేను. ఇక్కడ ఈ కార్నర్లో వాళ్ళు పెట్టుకున్నారనమాట, వాళ్ళవే. ఇక్కడ ఎవ్వరు కొయ్యరు, కాయలు కొయ్యరు. ఇదిగో చూడండి, యాపిల్ పూలు ఇలా కోయటం చాలా తక్కువ అన్నమాట. బయట వాళ్ళు ఎవరు కొయ్యరు. అది వాళ్ళు బయట పెట్టుకున్నా కూడా కాయలు, చెట్ల నిండా కాయలు ఉంటాయి. చూడండి ఎంత బాగుందో, యాపిల్ పూలు అనమాట. ఇప్పుడు సన్సెట్స్ టైం అండి. ఇక్కడ హైట్గా ఉంటుంది ఒక చోట, ఆ కింద చాలా బాగుంటుంది అనమాట అంతా. అయ్యో, ఈ ఇల్లు బాగుంటుంది. వీళ్ళు యాపిల్ చెట్లు వేసుకున్నారు కదా, ఈ ఇల్లు బాగుంటుంది. కొంచెం అన్నీ ఈ నైబర్హుడ్లో అందరి ఇళ్ళకన్నా ఈ ఇల్లు బాగుంటుంది. చూడండి, వీళ్ళంతా ఫెన్స్ లాగా వేసుకున్నారు. చూడండి ఎంత బాగుందో కదా, తెల్లగా పూలు ఎంత అందంగా ఉన్నాయో కదా. సూర్యుడు అస్తమిస్తున్నాడు చూడండి. సన్సెట్స్ టైం అనమాట. దూరంలో ఆకాశం, దూరంలోనేమో డౌన్ టౌన్ కనిపిస్తూ ఉంటుందండి. డౌన్ టౌన్ చాలా బాగుంటుంది. ఇక్కడ బాగుంది కదా. ఇదిగోండి, ఈ పైనుంచి చూస్తుంటే చూడండి లేక్ దూరంగా లేక్ ఉంటుంది. ఇదంతా ఆ పైన హైట్లోంచి నీళ్లు కారిపోయి అంతా స్నో మెల్ట్ అయిన తర్వాత వాటర్ అంతా కిందకి ఒక కాలువలాగా అనమాట. అది వెళ్ళి ఒక లేక్ లాగా ఉన్న చోట కలుస్తుంది అనమాట. చూడండి, గోల్ఫ్ కోర్స్ ఉంది. అది డౌన్ టౌన్ అనమాట, దూరంగా కనిపించేది డౌన్ టౌన్. చూడండి ఎంత బాగుంది. గోల్ఫ్ కోర్స్ కూడా ఉంది ఇక్కడ. లేక్ కనిపిస్తుంది కదా లైట్గా మనకి చెట్ల మధ్యలోంచి. చూసారా లేక్? ఇదిగో ఈ కాలం వెళ్ళి ఆ లేక్లో కలుస్తుంది అనమాట. ఈ వాటర్ వేస్ట్ చేయరు వాళ్ళు, చక్కగా స్నో మెల్ట్ అయ్యి పడిన నీళ్ళన్నీ అలా కలెక్ట్ అవుతాయి అన్నమాట, అలా డౌన్కి. బాగుంది కదా. ఇది వాకింగ్ ట్రైల్ అనమాట. చూడండి ఎంత కూర్చోటానికి అది ఎంత బాగుంది. ఇది పార్కింగ్ ప్లేస్. చాలామంది కార్లు ఆపుకొని ఇక్కడ వాకింగ్కి వెళ్తారనమాట. బాగుంది కదండి. ఎత్తు అనమాట, ఎత్తుగా ఉంటుంది. మీకు నచ్చిందా ఈ వీడియో? ప్లీజ్ సబ్స్క్రైబ్.